మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం పద్మ పైడిమర్రి గారు రాసిన అమ్మమ్మతో ఉపవాసం అనే కథ విందాం. కస్తూరి, మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు, లైన్లో ఉన్నారు అంటూ భార్యను పిలిచాడు ప్రసాద్. కస్తూరి, రేపు చరణ్ గాడు వస్తాడని చెప్పావు, వస్తున్నాడా? వీలు చూసుకొని భోజనానికి రండి అంది కూతురుతో అన్నపూర్ణమ్మ. నీ చేతి వంట అంటే వాడికి ఎంత ఇష్టమో నాకు తెలుసుగా, నువ్వు మళ్ళీ చెప్పాలా? వాడే పరుగు పెట్టుకొని వస్తాడు. అంతా బాగున్నారు కదా అంటూ కులాసా అడిగి ఫోన్ పెట్టేసింది కస్తూరి. భోజనానికి రమ్మంటున్నారా అత్తగారు? అల్లుడక్కర్లేదా ఏంటి? నాకు పిలుపు లేదు అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. ప్రస్తుతం మీరు నేను అక్కర్లేదు, మనవడు చాలు. అయినా మనల్ని పిలవాలా ఏమిటి అంది కస్తూరి. అవును, ఊర్లోనే ఉండే అల్లుడంటే మరీను. సర్లే, ఆవిడ చేతి వంట తినడానికి పిలవకపోయినా వెళ్ళొచ్చు. అమ్మ కొడుకు చెప్పకుండా పోకండి, నన్ను కూడా లెక్కలో వేసుకోండి అన్నాడు ప్రసాద్. ఏంట్రా మరీ అలా బక్క చిక్కిపోయావు? ఆ తూకం తిండి మానలేదా ఇంకా అంది కస్తూరి అప్పుడే వచ్చిన కొడుకుతో. భలే పేరు పెట్టావే అమ్మా, అయినా త్రాసు ఇక్కడికి తేలేదులే, కొలతలు లేకుండా హాయిగా కడుపు నిండా తినేస్తా అన్నాడు చరణ్. మీ అమ్మమ్మ నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నారు, ఎప్పుడో అప్పుడు వీలు చూసుకో అన్నాడు ప్రసాద్ కొడుకుతో. ఎల్లుండి కార్తీక పౌర్ణమి కదా, ఆ రోజు అమ్మమ్మ రోజంతా ఉపవాసం ఉంటుంది, ఆ రోజు పెడదాం అన్నాడు చరణ్. ఇద్దరికిద్దరు సరిపోయారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కస్తూరి. అమ్మమ్మ వచ్చేసా, ఎలా ఉన్నావు? తాత బాగున్నావా అంటూ అమ్మమ్మని చుట్టేశాడు చరణ్. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందరం ఉపవాసం, నీకేమో ఈరోజే ఇష్టం అన్నాడు రామారావు మనవడితో. నవ్వుకుంటూ లోపలికొచ్చాడు చరణ్. ఒరే చరణ్, ఇదిగో ముందు కాఫీ తాగు. కస్తూరి, అందరికీ కాఫీ ఇవ్వు. ఆ చేత్తోనే అక్కడ బ్రెడ్ నేతిలో వేయించి ఉంచా, అవి కూడా తీసుకురా అందరికీ అంది అన్నపూర్ణమ్మ కూతురుతో. ఉపవాసం కదా అన్నాడు రామారావు. బ్రెడ్కి మినహాయింపు ఉంది అంది అన్నపూర్ణమ్మ బ్రెడ్ ముక్క నోట్లో పడేసుకుంటూ. ఒక గంట గడవగానే అందరూ ఈ పండ్ల ముక్కలు మజ్జిగ తీసుకోండి అంటూ మజ్జిగ తాగి మనవడితో కబుర్లు మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ. ఏమే కస్తూరి, అలా కూర్చునే బదులు కాసిన పల్లీలు కాస్త ఉప్పు వేసి ఉడికించి తేవచ్చుగా, పిల్లాడు తింటాడు అంది కూతురుతో. నువ్వు కూడానా అన్నాడు రామారావు భార్యతో. అన్నం తినకూడదు కానీ పల్లీలకేమైంది అంది అన్నపూర్ణమ్మ ఉడికించిన పల్లీల మీద నిమ్మకాయ పిండుతూ. తాతతో కబుర్లు చెప్తూ ఉండు, ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళిన అన్నపూర్ణమ్మ ఓ గంట తర్వాత కమ్మటి ఉప్పుడు పిండి వంకాయ పచ్చి పులుసుతో బయటకొచ్చింది. అలా చూడకండి, ఇదేమీ అన్నం కాదు కదా అంది భర్తతో. 4 అయిపోయింది, పిల్లాడికి ఆకలి వేస్తుందో ఏమిటో. ఇదిగో కస్తూరి, ఇలారా, పెసరపప్పు నానబెట్టా, అది వడగట్టి కొంచెం కొబ్బరి కలిపి పచ్చిమిర్చి వేసి ఉప్పు కలిపి అందరికీ ప్లేట్లలో పెట్టు. నిమ్మకాయ షర్బత్ సంగతి కూడా చూడు. అవతల చంద్రుడు వచ్చేస్తున్నాడు, స్నానం చేసి పూజ మొదలు పెట్టాలి అంది కూతురుతో అన్నపూర్ణమ్మ. అమ్మమ్మ, చిమ్మిలి చలిమిడి ఇంతకన్నా బాగా ఎవ్వరూ చేయలేరు అన్నాడు చరణ్. అందరికీ నోరంతా తీయగా అయిపోయిందేమో, ఉండండి కొంచెం మరమరాలు మిక్సర్ కలుపుకొని వస్తా అంటూ లోపలికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. అందుకే నాకు అమ్మమ్మతో భోజనం కన్నా ఉపవాసం ఉండడమే ఇష్టం అన్నాడు చరణ్ అమ్మమ్మని ముద్దు పెట్టుకుంటూ. ఇదండి పద్మ పైడిమర్రి గారు రాసిన అమ్మమ్మతో ఉపవాసం కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.